తెనాలిలో గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. చనిపోయి 2వ రోజు అయినప్పటికి కూడా ఇంకా కూడా టీడీపీ దాహం తీరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. అంటే చనిపోవడం కరెక్టే, చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఇదంతా ఎక్కడ నడుస్తా ఉందంటే ఒక సామాన్యులు కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే అంత దారుణంగా మాట్లాడరు. ఖచ్చితంగా దీని వెనక మరలా లోకేష్ అనే వ్యక్తి హస్తం ఖచ్చితంగా ఉంది. ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉందనేది అర్థమైపోతా ఉంది. మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితుల నుంచి ఇంకా వాళ్ళ కసి తీరినట్టుగా రాబందుల్లాగా మీదబడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు. ఆ ఇంట్లో మహిళ చనిపోయి 2 పిల్లలు అనాథలు. వాస్తవంగా మన ఇంట్లో జరిగి ఉన్నా గానీ ఆ వేదన ఎవడో తీసేయలేడు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకొని చూస్తా ఉంటా, మా చెల్లి చనిపోయింది అని. 5వ తరగతి అప్పుడు చనిపోయింది. ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైర్ అట్లా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు, పెద్దవాళ్ళు అయినా సరే. ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. వీళ్ళకి నాకు అక్క అన్నట్టుగా ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే గాని ఇంకా వాళ్ళు దావాదిరి తీరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక 5-6 ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడేదేముండదు. ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మదంతో రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు. 24లో గెలవటం ఒక పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాప విషయంలో గీతాంజలి విషయం ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు. ఇదే లోకేష్ భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు భార్యని మనకసరికే అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా భార్యనన్నారు నా భార్యనన్నారని ఫీల్ అయ్యాడు కదా. ఇవాళ పరాయి పిల్ల, నీకు సంబంధం లేని అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం ద్వారా సొంత ఇల్లు అంటే నీకంటే అక్రమంగా 6 లక్షల కోట్లు దోచేసి హైదరాబాద్ లో విలాసంగా 1200 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి, నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు. సెంటు స్థలం లేక, సెంటున్నర స్థలం లేక, ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులుగా ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ ఆ సంతోషం అమ్మాయి 10 మందికి షేర్ చేసుకోవాలని ఆ హ్యాపీలో మాట్లాడింది. ఎందుకంటే ఎక్కువ ప్రేమతో 4 సార్లు 5 సార్లు అనేది లెక్కేసుకోలేదు. అమ్మాయికి అంత తెలియదు కూడా, లోకం అంత తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఎమోషన్ లో మాకు ఇన్ని పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి, మాకింత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారనే దాంట్లో 4కు బదులు 5 అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూతులాగా అనిపించిందో నాకైతే తెలియట్లేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ కోర్టుల నుంచి రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేరు. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆయన కర్మ కాల్చదలుచుకుంటే ఏ రకంగా ఉంటదంటే, మనకి ఎన్ని రకాలుగైనా ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది. ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల. ఇవాళ మీరింకా మహిళల గురించి మాట్లాడుతా ఉన్నారు. సిగ్గు శరం సివి నెత్తురు అనేవి వదిలేసి బతుకుతా ఉన్నారు ఆడపిల్లల విషయంలో మీరందరూ కూడా.